దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకి మరొకసారి విరలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు అందుకోమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇతరులకు తెలియచెప్పండి. నా వాక్యం మీరు వింటున్నందుకు ముఖ్యంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈరోజు వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. యెహోవా మాటలు పవిత్రమైనవి. మన పరిశుద్ధమైన వాక్యం ఏమి సెలవిస్తుందనంటే యెహోవా మాటలు పరిశుద్ధమైనవి అనే సెలవిస్తున్నారు. చూడండి, మన యేసయ్య మరి ఎంతో పరిశుద్ధమైన మాటలు పలుకుతున్నాడు, ఎంతో నిజమైన మాటలు పలుకుతున్నాడు కదండి. మరి పరలోకం నుండి దేవుడు మనల్ని చూస్తూ మరి నిజమైన మాటలు, స్వస్థతమైన మాటలు దేవుడు పలుకుతున్నాడు. మరి దేవుని నామంలో, యేసయ్య నామంలో ఎంతో స్వస్థత ఉంది. ఆయన నోటి మాటలో కూడా స్వస్థత ఉంది కదండి. ఆకాశంలో వాళ్ళ సముద్రంలో నుండి శిష్యులు వస్తున్నప్పుడు మరి యేసయ్యను చూసి వాళ్ళు ఎంతగానో భయపడ్డారు. అమ్మో, దయ్యం వస్తుంది, భూతం వస్తుంది భయపడ్డారు. కానీ వారి సముద్రాన్ని కూడా దేవుడు కేవలం నోటి మాట ద్వారా ఆపివేసినాడు. మరి చూడండి, మరి చేపలు పట్టలేనప్పుడు మరి వాళ్ళు ఎంతో చింతించినప్పుడు దేవుడు కేవలం మీరు ఇక్కడ కాదు ఈ ప్లేస్లో వేయండి అనగానే మరి పట్టజాలంత విస్తారమైన వారికి చేపలు పడినాయి. మరి చూడండి, దేవుని నోటి మాటలో మరి ఎంతో స్వస్థత ఉంది, ఎంతో నిజమైన మాటలు ఉన్నాయి. అంతేకాకుండా మరి దేవుని ఉమ్ములో కూడా స్వస్థత ఉంది కదండి. మరి ఎంతోమంది గుడ్డివారిని యేసయ్య స్వస్థపరిచినాడు. ఆయన బట్టలు ముట్టుకుంటే చాలు మరి రక్తదారుల స్త్రీలు కూడా స్వస్థపరచబడింది. చూడండి, మరి యేసయ్యలో ప్రతి మాటలో స్వస్థత ఉంది. మరి దేవుని మాటలు మనం విన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు స్వస్థత కలుగజేస్తాడు. చూడండి, దైవ సేవకులు మరి ఎవరైనా బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? తలపైన చేయి పెట్టి మరి యేసయ్య నామంలో ఈ బిడ్డకున్న ప్రతి అనారోగ్యం స్వస్థపరచబడును గాక, లేకుంటే ఈ బిడ్డ ఏ సమస్యతో బాధపడుచుందో ఆ సమస్య తొలగిపోవును గాక అనేసి వారి దైవజనులు ప్రార్థన చేస్తారు కదండి. ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక నమ్మకం కలుగుతుంది. అమ్మ, యేసయ్య నామంలో నాకు ప్రార్థన చేసినారు అనేసి మనకు ఒక నమ్మకం కలుగుతుంది. అంతేకాకుండా మరి మనం కూడా మన సొంతంగా దేవుని ప్రార్థన చేసుకోవాలి. చూడండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. మన విశ్వాసమే మనను స్వస్థపరుస్తుంది. తప్పకుండా మనకి ఏ బలహీనతతో మనం బాధపడుతున్నామో, లేకుంటే ఏ కష్టంతో మనం బాధపడుతున్నామో, ఏ అవసరతతో మనం బాధపడుతున్నామో దాన్ని బట్టి మనము యేసయ్య చెంత, పాదాల చెంత పెట్టి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి చూడండి, యేసయ్య ఏం పలుకుతున్నాడు? మరి యెహోవా మాటలు పవిత్రమైనవి అనేసి అంటున్నాడు. చూడండి, యేసయ్య నామంలో ఎంతో నిజమైన ప్రేమ ఉంది, కరుణ ఉంది, దయ ఉంది, జాలి ఉంది, పవిత్రత ఉంది. ఆయన మాటలో పవిత్రత ఉంది. మరి ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచినాడు. కుంటివారిని స్వస్థపరిచినాడు, గుడ్డివారిని స్వస్థపరిచినాడు, నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచినాడు. చూడండి, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడు కదండి. చనిపోయిన లాజర్ను లేపినాడు, చనిపోయిన తబీతను లేపినాడు. చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే యెహోవా అద్భుత ఆశ్చర్యకార్యాలు చాలా ఉన్నాయి. ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం సరిపోదండి. అంత గొప్ప మహత్కార్యాలు మన యేసయ్య చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలో స్వస్థత, పవిత్రత ఉన్నది కాబట్టే మనం ఇంత చక్కగా మనం బ్రతుకుతున్నాం. మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం యేసయ్య మాట వలనే. మనకి ఏ బాధ కలిగినా, ఏ కష్టం కలిగినా, ఏ సంతోషం కలిగినా యేసయ్య నామంలో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనకున్న సమస్యను, మనకున్న ప్రతి కష్టాన్ని నివారణ కలుగజేస్తాడు. కాకపోతే మనం నమ్మాలి. యేసయ్య నామంలో స్వస్థత ఉంది. యేసయ్య నామంలో నేను ఇది అడిగినాను అనుకో, అది కంపల్సరీ నాకు తప్పకుండా జరుగుతుంది అనేసి మనం నమ్మకం ఉంచాలి. యేసయ్య ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి మరి సమస్తమును సాధ్యమన్నాడు కదండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనేసి యేసయ్య పలుకుతున్నాడు. మరి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల, మన జీవితాల పట్ల, మన కుటుంబం పట్ల తప్పకుండా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు.
మన దేవుని నామంలో మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలో అనేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. మనకి ఏ సమస్య వచ్చినా దేవుని నామంలో ప్రార్థన చేసుకోవాలి. బలహీన పరిస్థితిలో ఉన్నా, సంతోషంగా ఉన్నా మన దేవుని సన్నిధానంలో మోకరించి కన్నీటితో ప్రార్థించినట్లయితే యేసయ్య నామంలో తప్పకుండా మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.